అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ నాయకులన్నారు. దళితుల పట్ల అవమానకరంగా, చులకనగా, కులం పేరుతో దూషిస్తూ మాట్లాడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు మాల మహానాడు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆర్ఏ రాము, జైభీం ప్రజావేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చోళ్ల రాజు, దళిత గిరిజన ప్రజావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లు జయరాజ్ మాట్లాడారు. జరిగిన ఘటనపై రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పాదాలు పట్టుకొని దళితులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమావేశంలో మాల మహానాడు రూరల్ అధ్యక్షులు గుమ్మడి శివ, జిల్లా నాయకులు మడికి ప్రసన్న కుమార్, బొర్రా పండు, ఏనుగుపల్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా దళితుల్ని చులకనగా మాట్లాడి, దళితులంటే ఒక ఇంట్లోకి రాకూడదు అన్నట్టుగా ఒక మహిళతో ఒక జరిగిన సందర్భం వాళ్ళకి ఏదో జరిగింది. ఆ మహిళ మాట్లాడిన రికార్డింగ్ బయటకు వస్తున్న తర్వాత అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు రాజకీయంగా ఏదో మాట్లాడుకున్నారు. దాని విషయం మీద కూడా మేము కానీ నిన్న మళ్ళా ఇంకో ఆడియో రిలీజ్ అయింది. ఎవరైతే ఆ మహిళ కుమారుడు ఉన్నాడో ఆ కుమారుడితో ఫోన్లోని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు, ప్రజెంట్ రాజమండ్రి ఎమ్మెల్యే వాసు గారు తండ్రి అనేది అప్పారావు గారు ఆ ఆడియో రికార్డింగ్లో మీరు ఎలవల్లో మాదిగోళ్ళని పెళ్లి చేసుకుంటారా, వాళ్ళకి మనకి ఎంత తేడా, నువ్వు మాదిగోళ్ళని మానవులనితో మీరు మాట్లాడతారా అని దళిత జాతిని అందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు అతను. ఇప్పుడు రాజమండ్రిలో మా దళిత ఓటు బ్యాంకుతో మీరు నగ్గి, మా దళిత ఓటు బ్యాంకు లేకపోతే మీరు ఓడిపోతారు. అలాగే మా దళిత ఓటు బ్యాంకు రాజమండ్రిలో సుమారు ఒక 80,000 వరకు ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంకుతో మీరు నగ్గి మా దళితులను వాడుకొని ఈరోజు దళితులు అంటే చులకనగా మాట్లాడి, అంటే దళితులు మీకు అంత చులకనైనప్పుడు మరి మా ఓటులతో నగ్గి రాజమండ్రిలో మీకు ఎలమ సమాజమే ఉందా? ఎలం సమాజంతో మీరు నెగ్గారా? అలా రాజమండ్రిలో మీ ఎలం సమాజం వరకు అలా ఏమీ లేదు. మీకు అండగా మేము దళితులు అండగా ఉండి మిమ్మల్ని మీ శ్రీమంతి మీ భార్య గారినేమో మేయర్ సీటు నగ్గించి ఏదైతే రాజమండ్రి మాజీ ఎమ్మెల్సీ ఉన్నారో ఆదిరెడ్డి అప్పారావు గారు కుల అహంకారంతో మాట్లాడిన దాని గురించి ఇవాళ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఆదిరెడ్డి అప్పారావు గారు ఇవాళ మీకు రాజకీయ భవిష్యత్తు రావడానికే, అలాగే గతం నుంచి కూడా అనేక పదవులు పొందుతున్న మీరు ఇవాళ కుల అహంకారంతో మీరు మాట్లాడిన విధానం చాలా దారుణమైంది. దీన్ని మా దళిత సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆయన చేసిన పొరపాటుని కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారో, అలాగే కొంతమంది మాదిక సామాజిక వర్గానికి కూడా వచ్చిన నాయకులు నిన్న కొంచెం ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని ఒక మంచి ఆయనలా చిత్రీకరించాలనే ప్రయత్నం, అలాగే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలని ఒక తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో ఇది చాలా తప్పు. కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు చేసింది 100% కూడా తప్పు ఇవాళ. ఎందుకంటే వైరల్ అయిన వీడియోలు ఉన్నాయి. ఒకసారంటే ఏదో పొరపాటు జరిగింది, రెండో వీడియోలో కూడా ఎలమల పేరు చెప్పి మాదిగల పేరు చెప్పి కించపరచడం చాలా దారుణం. ఏదైతే మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రెస్ మీట్ పెడుతున్నారో నాయకులు, మీరు పార్టీని భుజాల మీద వేసుకుని మోసుకుంటే తప్పులేదు. అలాగే మీ నాయకుడిని ఏదైనా ఉందో జాతికి క్షమాపణ చెప్పే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నించండి, కానీ అతన్ని భుజాలు వేసుకుని జాతికి ద్రోహం చేయడం చాలా దారుణమని తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే ఆదిరెడ్డి అప్పారావు గారు ఉన్నారో ఖచ్చితంగా మా గోకవరం బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలి. అలాగే జై భీమ్. నా పేరు అల్లు జయరాజ్. నేను దళిత గిరిజన ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారి వ్యవహారంలో యావత్తు దళిత జాతి చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత జేఏసీ తరపున, మాల సంఘాల జేఏసీ తరపున ఈరోజు మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆదిరెడ్డి అప్పారావు గారి వ్యవహార శైలి చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓటులతో ఆయన నెగ్గి ఈరోజు మాదిగల్ని కులం పేరుతో అహంకారపూరితంగా, అగ్రవర్ణ అహంకారపూరితంగా ఆయన దూషించడం, అలాగే సోషల్ మీడియా విచ్చలవిడిగా ఆయన మాట్లాడడం
దళితులు భయభ్రాంతులకు గురి చేయడం చాలా దారుణాతి దారుణం. ఈ విషయంపై వెంటనే ఆయన స్పందించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల సాక్షిగా యావత్ మాలమాదికలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని, చెలో ఆదిరెడ్డి అప్పారావు గారి ఇల్లింటికి ముట్టడికి మేము కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరిస్తున్నాను. అప్పారావు గారు, మీరు